నా టార్గెట్ ఎంతన్నా? 5 ఓవర్లకు 61. ఎవరు గెలుస్తారు? బెంగళూరు బాలకృష్ణ. బౌలింగ్ కి బెంగళూరు జయంత్, బ్యాటింగ్ కి సురేంద్ర. కొట్టాల్సింది 5 ఓవర్స్ 61 రన్స్. ఫస్ట్ బంతి కట్ చేశాడు, 2 పరుగులు వచ్చాయి. తర్వాత బంతి కీపర్ క్యాచ్, ఇట్స్ నేలపాలు బై తిరుపతి మార్కొండ. మరొకసారి కట్ షాట్ ద్వారా డీప్ పాయింట్ మీదుగా సింగిల్. ఈసారి లాంగ్ ఆఫ్ మీదుగా గాల్లో కొట్టాడు సురేంద్ర. మళ్ళీ నేలపాలు, 2 పరుగులు వచ్చాయి. ముందు మిస్ అయినా ఈసారి మిస్ అవ్వలేదు. లెగ్ స్టంప్ మీదుగా పడింది పెద్ద ర్యాపిడో. సెకండ్ ఓవర్ ఫస్ట్ బంతి ఇచ్చి డాట్ బాల్. ఆ తర్వాత బంతి క్లీన్ బౌల్డ్ అయ్యాడు సురేంద్ర. ఫస్ట్ వికెట్ గోన్. ఈసారి గాల్లో కొట్టాడు బంతిని. 6 వెళ్లే అవకాశం అయితే లేదు. లాంగ్ అండ్ ఫీల్డర్ చేతిలోకి వెళ్ళింది బంతి. మరో వికెట్ని కోల్పోయాడు. తర్వాత బంతి మళ్ళీ గాల్లో కొట్టాడు సురేంద్ర. ఈసారి లాంగ్ ఆఫ్ మీదుగా పడింది ర్యాపిడో. మరొకసారి 6 కొట్టే ప్రయత్నంలో గాల్లోకి బంతి. లాంగ్ ఆన్ మీదుగా ఫీల్డర్ నరేష్ మరో క్యాచ్ పడతాలే చూద్దాం. 3 వికెట్స్ గోన్. వెంటనే 3 వికెట్లు కోల్పోయాడు సురేంద్ర. మరి 2 వికెట్లతో మ్యాచ్ ని గెలుస్తాలే చూద్దాం. డాట్ బాల్. 3 overs 22. 12 బాల్స్ కి 39 రన్స్ కొట్టాలంటే ఫుల్ టాస్ బంతి లెగ్ స్టంప్ మీదుగా 4 రన్స్. తర్వాత బంతి డాట్ బాల్. ఈసారి వెనక్కి బౌండరీ వెళ్ళేది బాబాయ్కి తగిలి ఆగిపోయింది. సింగిల్ మాత్రమే. బౌలర్ నుంచి మరొక మంచి బంతి డాట్ బాల్. లాస్ట్ ఓవర్ 30 కొట్టాల. సురేంద్ర మ్యాచ్ గెలవాలంటే 6 బంతులకు 5 దెబ్బలు కొట్టాలి. బౌలర్ నుంచి బ్లాక్ బంతి, సింగిల్ మాత్రమే. 5 balls 29 రన్స్ టు విన్. 6 కొట్టలేదు, మళ్ళీ మంచి బంతి. మ్యాచ్ ముగిసింది. 28 రన్స్ తో కౌంటీ గెలిచారు బెంగళూరు టీం. బెంగళూరు బాలకృష్ణ. డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ కౌంటీ క్రికెట్ 99.